హాయ్ అండి అందరికీ. మళ్ళీ స్టోరీకి వచ్చేసానండి. ఏంటి ఈరోజు స్టోరీ అంటే తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. మన బైబిల్ గ్రంథంలో నుండి. మనందరికీ తెలుసు, చర్చికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ శాతం తెలుసు. వెళ్ళనోళ్ళ కోసం ఈ యొక్క మెసేజ్ అండి. ఏంటి అంటే తప్పిపోయిన కుమారుడు అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటారు. పెద్దవాడేమో తండ్రి మాట వింటాడు, చిన్నవాడేమో తండ్రి మాట వినరు. అయితే చిన్నవాడు తండ్రి మాట వినట్లేదని ఈ తండ్రి కూడా ఏం చేయలేక, నా ఆస్తి నాకు ఇచ్చేయి నాన్న అంటే ఇంకిద్దరికి ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తాడు. చిన్నవాడు తన ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళి సంపాదించకుండా ఆ ఆస్తినంతా వ్యర్థంగా వినియోగించుకొని ఆస్తినంతా వేస్ట్గా ఖర్చు చేసేసి పోగొట్టి చివరికి ఏం చేస్తాడు, పందులు కాసే ఉద్యోగానికి జాయిన్ అవుతాడు. పందులు కాస్తూ ఉంటాడు. ఆహారానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. అయితే పందులు కాసే పొట్టు ఉంటుంది కదా, అది తినడానికి కూడా ఇష్టపడి తినేటప్పుడు ఆయనకు ఒకటి గుర్తుకొచ్చింది. మా నాన్న దగ్గర దాసులు కూడా ఇలాంటి ఆహారం తినరే, మంచి ఆహారం తింటారు, నేనెందుకు ఇలాంటి ఆహారం తినాలి, నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను, మా నాన్న ఎలా అయినా నన్ను క్షమిస్తాడు అని అనుకొని వాళ్ళ నాన్న దగ్గరికి రాగానే వాళ్ళ నాన్న దూరం నుండి ఆ పిల్లవాడిని చూసి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకొని ఇంకా అతనికి ఉంగరం పెట్టేసి లోపలికి ఆహ్వానించి విందు ఏర్పాటు చేస్తాడు. దున్నను కోపించి విందు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇది చెప్పి ఉన్నానండి, అంత తప్పు చేసినా కానీ ఆ పిల్లవాడిని ఆ యొక్క పేరెంట్ ఏం చేస్తాడు, దగ్గరికి తీసుకొని ఉన్నారు. మనం కూడా తప్పు చేస్తే మన యొక్క పేరెంట్స్ దగ్గరికి తీసుకుంటాడు, అవునా కదా, తీసుకుంటారు. అలానే మనము తప్పు చేసే పరిస్థితికి రాకూడదు. అక్కడ తప్పు చేశాడు, తప్పు చేసుకున్నా నాన్న తీసుకుంటాడు అన్న ఉద్దేశంతో తప్పు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ తప్పు చేయకూడదు. దేవుడు ఎప్పుడైనా క్షమిస్తూనే ఉంటాడు. మనం ఎంత తప్పు చేసినా క్షమిస్తూ ఉన్నాడు కదా అని మనం తప్పు చేసామనుకోండి, దానికి తగిన పనిష్మెంట్ కూడా వేస్తూ ఉంటాడు. దానికి తగిన శిక్షను కూడా మనకి ఇస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న మాట వినకుండా వెళ్ళాడు కాబట్టే ఆయన ఏం చేశాడు, నష్టపోయాడు. ఆ నష్టం తెలిసి తన తండ్రి దగ్గరికి వచ్చాడు కాబట్టి తన యొక్క జీవితం బాగుంది. అలానే మనం కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం కూడా నష్టపోవచ్చు, ఎన్నో కోల్పోవచ్చు. మన యొక్క ఇంట్లో వాళ్ళ మాట కూడా వినకపోవచ్చు, లేకపోతే ఏదో వ్యర్థంగా మనం ఖర్చు పెట్టచ్చు. కానీ ఇక నుండైనా మన యొక్క ఖర్చు ఎంతవరకు పెట్టాలి, ఏ రీతిగా పెట్టాలి, మనం ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరి మాట మనం వినాలి అనే దానికే ఈ యొక్క స్టోరీ యొక్క మీనింగ్ అనమాట. మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నట్లయితే బాగుపడాలి అనేది దేవుడి ఉద్దేశం. థ్యాంక్స్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. ఇంకా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.